వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో మరో వికెట్ పడనుందా? దీనికి అవుననే సమాధానం వస్తోంది. టికెట్ రాలేదు అనే అసంతృప్తితో ఆ పార్టీ ఎంపీ సోయం బాపురావు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా కమలం పార్టీ అధిష్టానం గోడం నగేష్ పేరును పరిశీలిస్తోంది. ఈ క్రమంలో సోయం బాపురావు కినుక వహించారు. పార్టీని విడే ఆలోచన చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో మరో వికెట్ పడనుందా? దీనికి అవుననే సమాధానం వస్తోంది. టికెట్ రాలేదు అనే అసంతృప్తితో ఆ పార్టీ ఎంపీ సోయం బాపురావు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా కమలం పార్టీ అధిష్టానం గోడం నగేష్ పేరును పరిశీలిస్తోంది. ఈ క్రమంలో సోయం బాపురావు కినుక వహించారు. పార్టీని వీడే ఆలోచన చేస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ని మా రిపోర్టర్ సాయన్ అందిస్తారు. సాయన్న, చెప్పండి, ఆయన కినుకు వెనక ప్రధాన కారణం ఏంటి? కన్ఫర్మ్ ఎప్పుడయ్యే అవకాశం ఉంది? ఎస్ నాగరాజు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావుకు బీజేపీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బీజేపీ తొలి జాబితాలో ఎంపీ అయినటువంటి స్వయం బాపురావుకు టికెట్ దక్కని చోటని చెప్పుకోవచ్చు. మొదటి విడతలో తెలంగాణలో సిట్టింగ్లందరికీ కూడా ఎంపీలందరికీ కూడా ఛాన్స్ ఇచ్చి స్వయం బాపురావుకు టికెట్ నిరాకరించడంతో స్వయం బాపురావు కూడా కొంత నిరాశంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. రెండవ విడతపై కూడా స్వయం బాపురావు అంతంతా మాత్రమే ఆశలు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. తాజాగా బీజేపీ కూడా చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. 42 మంది అభ్యర్థులు ఎంపీ టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. సో చాలా మంది బీజేపీకి వరుసలు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మాజీ ఎంపీ అయినటువంటి గోడం నగేష్ బీఆర్ఎస్ పార్టీకి విడి ఇప్పటికే బీజేపీ పార్టీలో చేరిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. టికెట్ హామీపైనే చేరినట్టు కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దారులన్నీ కూడా మూసుకపోవడంతో కూడా స్వయం బాపురావుకు పార్టీని విడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే స్వయం బాపురావుకు రేవంత్ రెడ్డితో, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డితో ఉన్న పరిచయంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. స్వయం బాపురావు ఎంపీ టికెట్ హామీకి సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నట్లు స్వయం బాపురావు తెలుస్తుంది. సో స్వయంకు టికెట్ హామీ దక్కకపోవడంతో, బీజేపీలో దక్కకపోవడంతో పార్టీ మార్పు తప్పనిసరిగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయం బాపురావు కాంగ్రెస్ ఏదైతే ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ సాయనా.